శ్రీమాతృ నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి తలరాత పూర్తిగా మారబోతుందండి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, గ్రహాల గతి మారుతున్న స్పష్టమైన సంకేతం ఇది. మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని కృంగదీసిన అవమానాలు కానీ, కన్నీళ్లు కానీ అన్నీ ఆవిరైపోయే అద్భుతమైన సమయం వచ్చేసిందండి. ఆగస్టు 13 నుంచి కూడా మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఆ అద్భుతం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని లోతైన జ్యోతిష రహస్యాలను మీ జీవితానికి ఉపయోగపడే పరిహారాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీ అదృష్ట సమయాన్ని అసలు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ నిజం కొంత బాధ కలిగించినప్పటికీను భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచం లాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒక సంబంధం కోల్పోవడం కన్నా ఒక తప్పుడు భ్రమను కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన మరియు గొప్ప లాభం. నిజానికి కుంభరాశి వారి జీవితం అంతా కూడా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయింది కదండి. మీరు అందరికీ ఎప్పుడు మంచి చేశారు, అందరినీ గుడ్డిగా నమ్మారు. కానీ చాలామంది మీ ఆ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించాల్సిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం మొత్తానికి ఎప్పుడు సంపూర్ణంగా ముగింపబడింది. కుటుంబంలో ఎదురైన అవమానాలు, ఉద్యోగంలో నిత్య అసంతృప్తి, చేతిలో చిల్లిగవలేని దయనీయ పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారే వెన్నుపోటు పొడిచి చేసిన మోసం, ఇవన్నీ ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరుగుతాయి అంటే ఈ ప్రశ్న ఎన్నో రాత్రులు మీ కంటి మీద కునుకు లేకుండా చేసి మీ మనసును తీవ్రంగా వేధించే ఉంటుంది. జ్యోతిష పరంగా పరిశీలిస్తే కుంభరాశి వారు గత జన్మలో చేసుకున్న కొన్ని గొప్ప పుణ్యాలు మరియు త్యాగాల వల్ల ఈ జన్మలో మంచి ఫలితాలు పొందడంలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అంతేనండి. చిత్రం ఏంటి అంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆపద్బాంధవుడిగా నిలబడ్డారో వాళ్లే కాలక్రమేణా కూడా మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఎంతో వేధించారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ దురదృష్టమైతే కాదండి, మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరటానికి వచ్చిన సంకేతాలు. మీ బాధలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా విరిచేయడానికి రాలేదండి, మిమ్మల్ని మరింత గట్టి వజ్రంలాగా తీర్చిదిద్దడానికే వచ్చాయి. మీరు ఎంతగా కృంగిపోయారో అంతకంటే రెట్టింపు బలంగా మీరు తిరిగి రాబోతున్నారు. మీరు గతంలో ఎంత కోల్పోయారో దానికి పదింతలు తిరిగి పొందే సువర్ణ సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందండి. ఈ ఆగస్టు 13 నుంచి కూడా మీకు ఈ సమస్త కష్టాలకు శాశ్వత ముగింపు కార్డు అయితే పడబోతుంది. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక అపారమైన దైవక శక్తి దాగి ఉంది. ఈ తేదీల తర్వాత కుంభరాశి వారికి కేవలం ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం లేదండి, అసలైన మరియు పరిపూర్ణమైన జీవితం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం కాలం వెళ్లదీశారు, కానీ ఇకపై మీరు ప్రతి క్షణాన్ని కూడా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. ఈ రెండిటికి కూడా చాలా తేడా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఉత్సాహం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో పూర్వపు గౌరవం కంటే కూడా ఎక్కువ విలువ దక్కుతుంది. నేను సామాన్యుడిని కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమై అనే ఒక వింతైన అజేయమైన ఆత్మవిశ్వాసం మీలో అంకురిస్తుంది. ఇదే మీ భవిష్యత్తు విజయానికి మొదటి మెట్టు కూడా అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. ఇంతకాలం తీవ్ర అయోమయంలో ఉన్న మీరు ఇకపై ఒక స్పష్టమైన లక్ష్యంతో నేరుగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే తాత్కాలిక మార్పు అయితే కాదండి, సాక్షాత్తు గ్రహాలు మీకు ఇస్తున్న అపారమైన బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను పూర్తిగా మార్చేయగలదు. ఎలాంటి ఆవేశానికి పోకుండా కేవలం ప్రశాంతమైన ఆలోచనలతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్తుంది. ఇక కుటుంబంలో మీ మాటకు విలువ పూర్తిగా మారుతున్న అద్భుతమైన సమయం అండి ఇది. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పేది పట్టించుకోని పరిస్థితి ఏమి ఉండవచ్చు. మీ ఆలోచనలను చిన్నవిగా చూడటం, మీ బాధను ఎవరు కూడా అర్థం చేసుకునేవారు ఉండకపోవడం వంటివి జరిగే ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అనుభవానికి, మీ సహనానికి ఉన్న అసలైన విలువ వారికి తెలుస్తుందండి. ఈ మార్పు ఒక్క రోజులో అయితే రాదు, కానీ ఒకసారి మొదలైతే మాత్రం ఇది వెనక్కి అయితే తిరగదండి. కుటుంబంలో మీ సరైన స్థానం మళ్ళీ అత్యంత బలపడే కాలం ఇది అండి. ఇంతకాలం మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే నేరుగా మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబ బంధాల్లో ఇప్పటి వరకు ఉన్న గ్యాప్ తగ్గి అందరూ మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే అద్భుతమైన రోజులు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయండి. అయితే ఓపిక పట్టండి, మీ నిస్వార్థ మంచితనమే మిమ్మల్ని అన్నింటా గెలిపిస్తుంది. ఈ తేదీల తర్వాత మీరు తీసుకునే ప్రతి కీలక నిర్ణయానికి కుటుంబంలోని పెద్దల నుంచి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. గత కొంతకాలంగా బంధాల్లో నెలకొన్న గందరగోళం, అనవసరమైన చిన్న చిన్న గొడవలు అన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఇక్కడ ఒక అద్భుతమైన విచిత్రం జరుగుతూ ఉంటుందండి. మీ నిజమైన స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు మరింత దగ్గరవుతారు. మిమ్మల్ని కేవలం వారి అవసరాల కోసం వాడుకోవాలనుకునే స్వార్థపరులు సహజంగానే మీ నుండి శాశ్వతంగా దూరమైపోతారు. అయితే పెళ్ళైన కుంభరాశి వారికి
ఈ సమయం ఒక చిన్న పరీక్ష లాంటిదే అయినప్పటికీ కూడాను ఆ గొడవలను మీ ఓర్పుతో దాటగలిగితే మీ బంధం మునుపటి కంటే కూడా 100 రెట్లు బలంగా మారుతుంది. ఇక ఒంటరిగా ఉన్న కుంభరాశి వారికి మాత్రం ఈ ఆగస్టు 13 తర్వాత జీవితంలో ఒక సరైన మరియు శాశ్వతమైన వ్యక్తి ప్రవేశించే అద్భుతమైన సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయండి. ఇప్పటి వరకు ఎంతో భారంగా బరువుగా అనిపించిన కుటుంబ బాధ్యతలు ఇకపై మీకు ఒక తీపి జ్ఞాపకంగా, నమ్మకమైన ధైర్యంగా మారతాయి. ఇక మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే కుంభరాశి వారు ఎప్పుడు ప్రాణం ఇచ్చేలాగా నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమను సరిగ్గా అర్థం చేసుకునేవారు దొరకడం నిజంగా చాలా అరుదుగా ఉంటుంది. మీ నిక్కసైన నిజాయితీని ఎదుటివారు బలహీనతగా భావించి మిమ్మల్ని మోసం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ గుర్తించుకోండి, అది మీ తప్పు కాదు. ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన కర్మ పాఠం అంతేనండి. ఈ ఆగస్టు 13 తర్వాత మీ ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన స్పష్టత అనేది వస్తుంది. మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయంలో మీకు చాలా కఠినమైన కానీ అత్యంత సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఇతరుల కోసం మీరు చేసిన అనవసరమైన రాజీలు ఇకపై ఉండవు. నిజమైన మరియు నిస్వార్థమైన ప్రేమ ఈ కాలంలో మరింత గట్టిగా బలపడుతుంది. కానీ కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉన్న నకిలీ బంధాలు ఈ నెలలో శాశ్వత ముగింపునకైతే వస్తాయండి. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి ఆ దేవుడు నా కోసం ఒక ప్రత్యేకమైన మరియు సరైన వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు అనే గట్టి నమ్మకం ఈ కాలంలో మీ మనసులో బలపడుతుంది. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలు మౌనంగా భరించారు. బయటికి నవ్వుతూ కనిపించి మీ వెనుక ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని కాదండి, కేవలం మీ కాలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఆగస్టు 13 నుంచి కూడా పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ విధి ఎలా మారబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 13వ తేదీ తర్వాత కుంభరాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు అలానే ఇతర గ్రహాల అనుకూలత కలిసి మీ జీవితంలో అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఈ తేదీల తర్వాత మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుంచి క్రమంగా దూరం కావడం మొదలవుతుంది. కొందరు ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని నష్టంగా అయితే భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించి మంచిని ఆహ్వానించే ఒక శుభారంభం, ఒక దైవక శుద్ధి ప్రక్రియ. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని ఎంతో భారంగా లాగుతూ వచ్చారు. కానీ ఇకపై అదృష్ట అవకాశాలు మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తున్నాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త దారులు మీ ముందు తెరుచుకోబోతున్నాయి. ఈ ఆగస్టు 13వ తేదీ తర్వాత మీ ఆలోచన విధానంలో కూడా ఒక గొప్ప పరిపక్వత రాబోతుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా, అర్ధరహితంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారడం కాదండి, ఆ దైవమే మీలో కలిగిస్తున్న ఒక అద్భుతమైన మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే కుంభరాశి వారు తమ కర్మ ఫలితాల ముగింపు దశకు చేరుకున్నారు. మంచి చేసిన వారికి అదృష్టం తలుపు తడుస్తుంది. అంటే అలాగే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా త్వరలోనే అందుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి వారితో కుంభరాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా ఒక విడదీయరాని దివ్య అనుబంధం ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాప్రాయం లేదంటే ఏదైనా పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే వచ్చింది. ఈ సంవత్సరం నుంచి ఆ దైవ శక్తి మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు దైవాన్ని తలుచుకోకపోయినా ఆ పరమాత్మ మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలాగా గమనిస్తూనే ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీలో అకస్మాత్తుగా భక్తి భావం విపరీతంగా పెరుగుతుంది. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా మనసులో దైవాన్ని తలుచుకోవడం, ఇంట్లో దీపం వెలిగించాలని, భక్తి పాటలు లేదంటే మంత్రాలు వినాలనిపించడం వంటివి అనుభవంలోనికి వస్తాయి. ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న అత్యంత పవిత్రమైన మార్పు. స్వామివారి కృప మీపై సంపూర్ణంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన లక్షణం మీలో స్పష్టంగా అయితే కనిపిస్తుందండి. అదేంటి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీ అంతరాత్మ మీకిట్టే చెప్పేస్తుంది. ఒకవేళ మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నా సరిగ్గా ఆ సమయంలో ఆ దైవమే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుందన్నమాట. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం, ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి రావడం వంటి అద్భుతాలు మీరు స్వయంగా కళ్ళారా చూస్తారు. మీకు రావాల్సిన న్యాయం మీరు ఎడమొహం పెట్టినా కూడా, అడగకపోయినా కూడా మీ ఇంటి గుమ్మం తడుపు
తలుపు తట్టి మీ దగ్గరకైతే వస్తుంది. ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. నలుగురితో మాట్లాడడం తగ్గుతుంది. జనాల్లో తిరగాలన్న ఆసక్తి కూడా మందగిస్తూ ఉంటుంది. అయితే ఇది ఏమాత్రం డిప్రెషన్ అయితే కాదండి. ఇది మీ ఆత్మ మీతో నేరుగా మాట్లాడే పవిత్రమైన సమయం. కుంభరాశి వారు సాధారణంగా అందరికీ అన్ని వేళలా తోడుగా ఉంటారు. కానీ తమకు తాము తోడుగా ఉండడం మాత్రం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా అందరికీ దూరంగా తీసుకెళ్తుంది. మీరు మీ అంతరంగాన్ని ప్రశాంతంగా వినేందుకు ఈ ప్రత్యేక ఏర్పాటు అనేది జరుగుతుంది. ఈ దశలో ఎవరి సలహా కూడా మీకు పూర్తిగా సరిపోదు. మీలో నుంచే అసలైన సమాధానం రావాలి. అందుకే ఈ రోజుల్లో ఒంటరితనం ఒక శాపంలాగా కాకుండా ఒక రహస్య దివ్య వరంగా మారుతూ ఉంటుంది. పెద్ద సంఘటనలు ఏవి జరగకపోయినా మీలో లోతైన ఆలోచన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని ఎంతో బాధించిన విషయాలపై ఇప్పుడు మీలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. నేను ఇంతవరకు ఎందుకు భరించాను, నా విలువను నేనే ఎందుకు తగ్గించుకున్నాను అనే ధైర్యమైన భావనలు బలంగా పుట్టుకొస్తాయి. ఇది ఎవరికి కూడా మీతో చేసే తిరుగుబాటైతే కాదండి, మీ స్వయం ప్రతిపత్తికి, మీ స్వాభిమానానికి దొరికిన అపూర్వమైన పునర్జన్మ. కుంభరాశి వారి జీవితం ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా కానీ ఒకేసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతుంటుంది. రాబోయే 3 రోజులు కూడా విధి మీ తలుపు తట్టే అత్యంత కీలకమైన సమయం. ఈ రోజులు కూడా మీ జీవితంలో ఏదో సాధారణంగా గడిచిపోతాయని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం, లేదంటే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అద్భుతమైన కాలం అండి ఇది. ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలను పూర్తిగా మార్చేయవచ్చు, లేదా ఒక చిన్న సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. నిశ్శబ్దంగా ప్రతి విషయాన్ని గమనించండి. విధి ఇప్పుడు మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతూ ఉంది, కానీ అరుపులతో కాదండి, సంకేతాలతో. ఆ సంకేతాలను స్పష్టంగా గుర్తించే అద్భుతమైన శక్తి ఇప్పుడు కుంభరాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలో సంబంధాల అసలు నిజ స్వరూపం బయటపడే దశ కూడా నడుస్తుందండి. కుంభరాశి వారి జీవితంలో బంధాలు ఇప్పుడు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. మాటల్లో చల్లదనం తగ్గి స్పందనలో వచ్చే నిర్లక్ష్యం మీ మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటుంది. కానీ ఇదే మీకు దేవుడు ఇస్తున్న నిజమైన నిజమండి. అసలు మీతో నిస్వార్థంగా ఎవరున్నారు, కేవలం వారి స్వార్థం అవసరం కోసం మాత్రమే మీ చుట్టూ తిరిగిన వారు ఎవరో ఇప్పుడు పరస్పరం స్పష్టంగా బయటపడతాయండి. ఈ సత్యం మీకు మొదట బాధగా కలిగించిన దీర్ఘకాలంలో మీ జీవితానికి అది ఒక గొప్ప రక్షణ కవచం అయితే అవుతుందండి. ఈ నిజం కొంత బాధ కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే ఒక బలమైన కవచం లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఒక సంబంధం కోల్పోవడం కన్నా ఒక తప్పుడు భ్రమను కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన మరియు గొప్ప లాభం. ఇక కుటుంబంలో మీ మాటకు విలువ పూర్తిగా మారుతున్న అద్భుత సమయం అండి. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పేది పట్టించుకునే పరిస్థితే ఉండవచ్చు. మీ ఆలోచనలు చిన్నవిగా చూడటం, మీ బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడం వంటివి జరిగే ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి కూడా వస్తుందండి. ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితంలో కూడా ఒక సరికొత్త మలుపు అయితే రాబోతుంది. ఇది మీ బంధానికి ముగింపు కావచ్చు, లేదంటే సరికొత్త ఆరంభం కావచ్చు. ప్రేమ విషయాల్లో ఈ దశ అత్యంత కీలకమైనది. కొందరి జీవితాల్లో ఒక పాత సంబంధం పూర్తిగా ముగింపు దశకు చేరుకుంటుంది. అది తాత్కాలికంగా బాధాకరంగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తుకు అది అత్యంత అవసరమైన విడిపోవడమే అవుతూ ఉంటుంది. అయితే మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ కదులుతుంది. ఒక చిన్న సందేశం, ఒక ఫోన్ కాల్, లేదంటే అనుకోని కలయిక మీ మనసును మళ్ళీ కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా సంపూర్ణ స్పష్టతతో అయితే ముందుకు వెళ్ళాలండి. మీ ప్రేమ బంధంలో మళ్ళీ పాత తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈసారి మీ ఆత్మ గౌరవాన్ని, మీ విలువను మీరే గట్టిగా కాపాడుకోవాలి. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల ముందు నిలిచిన కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, లేదంటే ఒక బంధానికైనా కావచ్చు, లేదంటే నివాసం మారడం అంటే ఇల్లు మారడం గురించి అయినా కావచ్చు, లేదా మీ మొత్తం జీవిత దిశను మార్చే నిర్ణయమైనా కావచ్చు. మీ ముందు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి చూడటానికి చాలా సులభంగా అనిపించే దారి, మరొకటి కొంచెం భయంగా అనిపించిన నిజమైన మార్పుకు, గమ్యానికి దారితీసే సరైన మార్గం. కుంభరాశి వారి విధి ఎప్పుడు కూడా మరీ సులభమైన దారిలో ఉండదండి. కానీ ఏ మార్గం అయితే కొంచెం కష్టం అనిపిస్తుందో ఆ మార్గమే చివరికి మీకు అత్యున్నత గౌరవాన్ని, శాశ్వత స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఈ తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా కానీ అత్యంత శాశ్వతంగా అయితే మార్చబోతుంది. ఈ ఆగస్టు 13 తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన మలుపు కనిపించబోతుంది. కుంభరాశి వారు డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక వింతైన సందిగ్ధాన్ని, ఇబ్బందిని ఎదుర్కొంటూ వచ్చారు. ఎంత సంపాదన ఉన్నా చేతిలో నిలవకపోవడం, ఎంత కష్టపడినా రావాల్సిన ఫలితం ఎప్పుడూ ఆలస్యం కావడం జరుగుతూనే ఉంటుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడిన ఒక బరువైన కర్మచక్రం మాత్రమేనండి. కానీ ఈ తేదీల తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఏదో
అకస్మాత్తుగా లాటరీ తగినట్లు ఒక్కసారిగా వచ్చి పడిపోయే అస్థిరమైన అద్రోహం అయితే కాదండి. ఇది చాలా నిలకడగా క్రమక్రమంగా పెరుగుతూ మీ దగ్గరే శాశ్వతంగా నిలిచిపోయే నిజమైన సంపద. మీరు గడిచిన కాలంలో పడిన తీవ్రమైన శ్రమకు అసలైన మరియు తగిన విలువ దక్కే సువర్ణ సమయం కూడా ఇప్పుడే ప్రారంభం కాబోతుంది. ఈ కాలంలో కుంభరాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కేవలం ఒకే ఒక ఉద్యోగ జీతంపై లేదంటే ఒకే వ్యాపారంపై మాత్రమే ఆధారపడే దయనీయమైన పరిస్థితి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. మీరు అసలు కలలో కూడా ఊహించని ఒక నూతన మార్గం ద్వారా మీకు లాభాలు రావడం పెరుగుతూ ఉంటుంది. ఇది మొదట్లో చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ కూడాను భవిష్యత్తులో అది ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంటుందండి. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా ఒక వింతైన మరియు గొప్ప మార్పు వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే వెంటనే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరో వచ్చి మీకు సలహా చెబితే కాదండి, సాక్షాత్తు మీ అంతరాత్మ ఇచ్చే సరైన సలహా మేరకు మీరే స్వయంగా పొదుపు చేయడం మొదలు పెట్టేస్తారు. ఈ మార్పుల ఫలితంగా ఆగస్టు 13 తర్వాత అప్పుల బాధ నుండి కూడా మీకు సంపూర్ణ విముక్తి అనేది లభిస్తుంది. చుట్టూ అప్పుల భారం మిమ్మల్ని నిరంతరం పిండేస్తూ ఉన్నప్పటికీ అప్పులు తీర్చే నూతన మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఎవరిని ప్రత్యేకంగా అడగకపోయినా కూడా ఎక్కడో ఒక చోట నుంచి మీకు అనుకోని సహాయం అనేది అందబోతుంది. ఒకవేళ ఏవైనా ఆస్తి తగాదాలు ఉంటే అవి కూడా ఎప్పుడు పరిష్కారం అవుతాయి. రావాల్సిన పాత బాకీలన్నీ కూడా సులువుగా వసూలవుతాయి. ఇది కేవలం మీ స్వంత అనుభవంతో వచ్చిన ధైర్యం కాదండి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు మీకు ఇస్తున్న అపారమైన దైవ బలమే ఇదంతా. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం అత్యంత అప్రమత్త అవసరమండి. పెట్టుబడులు లేదంటే ఆర్థిక సూచనల విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. త్వరగా లాభం వస్తుంది అని ఎవరైనా ఆఫర్లు మీ ముందుకు తీసుకురావచ్చు, కానీ వాటి వెనుక దాగి ఉన్న నిజాన్ని స్పష్టంగా చూడగలిగితేనే నష్టం నుంచి తప్పుకోగలుగుతారు. కుంభరాశి వారు ఎప్పుడు ఒక స్థిరమైన విశ్వాసంతోనే నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఈ రోజుల్లో అతి విశ్వాసమే ప్రమాదకరంగా మారుతుంది. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపించినా అవసరం లేని అనవసరమైన ఖర్చులను కట్టడి చేయగలిగితే రాబోయే రోజుల్లో అద్భుతమైన ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోనికి వస్తుంది. నెమ్మదిగా వెళ్ళినా సరే చాలా భద్రంగా ముందుకు వెళ్ళడమే మీకు ఇప్పుడు సరైన మార్గం. ఇక ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారి విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా మీరు ఒకే రకమైన మానసిక నిరాశతో ఉన్నారు. నేను ఎంత కష్టపడినా పై అధికారులను గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పనిచేసిన వాళ్లకు అనవసరమైన గుర్తింపు వస్తుంది అని మీరు ఎన్నోసార్లు మనసులో కుమిలిపోయే ఉంటారు. కానీ ఆగస్టు 12 తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ కష్టాన్ని, మీ ప్రతిభను ఇప్పుడు మీ పై అధికారులు స్వయంగా గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు కూడా ఇప్పుడు ప్రతి విషయంలో మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫీస్లో మీ అభిప్రాయానికి, మీ నిర్ణయాలకు ఊహించని విలువ పెరుగుతుంది. అంతేకాదండి, ఈ తేదీల తర్వాత నుంచి కూడా మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఒక బలమైన ఆలోచన రావడం లేదంటే అత్యంత మంచి అవకాశాలు తలుపు తట్టడం జరుగుతాయి. అయితే ఇది ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంటుందండి. ఎలాంటి మంచి అవకాశం రాగానే ఆవేశంతో లేదంటే తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక నిశ్శబ్ద పరీక్ష అనేది ఉంటుంది. అయితే మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి డబ్బు కంటే కూడా ముందుగా గొప్ప గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. ఆ గౌరవమే మీకు ఆటోమేటిక్గా అపారమైన ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఇక వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే గనక కొంతకాలం మీరు అనుభవిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఈ ఆగస్టు 12 తర్వాత ఆ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న సరైన ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన కొన్ని అద్భుతమైన ఐడియాలను ఇప్పుడు మీరు పూర్తి కార్యరూపంలోనికి తీసుకువస్తారు. ఈ కాలంలో మీకు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలే మీ వ్యాపారాన్ని సరికొత్త మలుపు అయితే తిప్పబోతున్నాయి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు, ఏ సరైన వ్యక్తిని మాత్రం వదలకూడదు అనే గొప్ప వివేకం మీకు ఈ ఆగస్టు నెలలో బోధపడుతుంది. లాభాలు ఒక్కసారిగా భారీగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్తులో చాలా బలంగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటూ మీ అద్భుతమైన ఎదుగుదల చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనుక నుంచి దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే అద్భుతమైన సమయం అండి ఇది. కుంభరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీ ప్రగతిని ఇష్టపడని వారు చాలా మందే ఉంటారు. వారు నేరుగా మీతో ఎదురు నిలబడలేకపోయినా మాటలతో మరియు చేతలతో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మారుతున్నాయి అంటే మీ అంతర్గత శక్తి విపరీతంగా పెరుగుతుందనడానికి అది స్పష్టమైన సంకేతం అండి. శత్రువులతో మీరు నేరుగా అంటే వేరేగా పోరాడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కాలమే స్వయంగా మీ పక్షాన్ని నిలబడి వారిని మీ దారి నుంచి తొలగిస్తుంది. మీ గమ్యస్థానం ఇప్పుడు మరింత స్వచ్ఛంగా ప్రశాంతంగా మారుతుంది. వృత్తిలో లేదంటే సమాజంలో మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారు, మీ సహాయం పొంది చివరకు మీకే వెన్నుపోటు పొడిచిన వారు, ఇలాంటి స్వార్థపరుల వల్ల మీరు గతంలో చాలా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారండి. కానీ ఈ ఆగస్టు 13 తర్వాత ఆ కర్మచక్రం పూర్తిగా తిరగరాయబోతుంది. మీరు ఎవరి మీద ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరిని కూడా నోరారా శపించాల్సిన పని కూడా లేదు. ఆ కర్మ చట్టం తన పని తాను అత్యంత నిశ్శబ్దంగా మొదలు పెడుతుందండి. మీ ఎదుగుదలను
విషయాలను అడ్డుకున్నవారు, మీ మంచి పేరును పాడు చేయాలని కుట్రలు పన్నిన వారు ప్రతి ఒక్కరూ కూడా తాము చేసిన తప్పులకు తగిన ఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది మీరు ప్రత్యేకంగా కోరుకున్నదైతే కాదండి. వారు చేసుకున్న కర్మ ఫలితం మాత్రమే. సరిగ్గా అనుభవించే సమయం అండి. ఒకప్పుడు ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో ఇప్పుడు వాళ్లే మీ ముందు చిన్నపోయి తల వంచుకొని కనిపిస్తారు. వారి మాటలు ఇకపై ఎప్పటికీ కూడా మీ మనసును గాయపరచలేవు. అదే మీకు దైవం ఇస్తున్న అసలైన మరియు గొప్ప విజయం. ఇప్పుడు మీ శత్రువులపై మీకు ఉన్న ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన ఆయుధం మీ మౌనం మాత్రమేనండి. మీరు పూర్తిగా మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వారే దానంతట వారే వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. ఈ ఆగస్టు 20 నాటికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మరియు సంపూర్ణమైన ప్రశాంతత ఏర్పడబోతుంది. ఈ తేదీల తర్వాత కుంభరాశి వారు తమ శత్రువుల గురించి ఆలోచించడమే పూర్తిగా మానేస్తారు. ఎందుకంటే మీ దృష్టి ఇప్పుడు ఎవరి మీద కాదు, కేవలం మీ సొంత ఎదుగుదల పైన, మీ సంపూర్ణ ఆరోగ్యం పైన మాత్రమే పూర్తిగా కేంద్రీకృతమై ఉంటుంది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శరీర ఆరోగ్యానికి మించిన మీ మనసు ఆరోగ్యమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది. అంటే ఇదే అంశంగా మారబోతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటివి కనిపించవచ్చు. ఇవన్నీ బాహ్య కారణాల వల్ల వచ్చినవే కావండి. మీ లోపల మీరు దాచుకున్న భావోద్వేగాల ప్రభావం వల్లే వస్తాయండి. కుంభరాశి వారు తమ బాధను బయటకి ఎవ్వరికీ చెప్పుకోకుండా ఎప్పుడు లోపలే దాచుకుంటూ ఉంటారు. అదే చివరికి శరీరానికి ఇలా సంకేతాలుగా మారుతూ ఉంటుంది. నిజానికి కుంభరాశి వారి గత ఆరోగ్య సమస్యలు అన్నీ కేవలం శరీరానికి సంబంధించినవి కావు. అవన్నీ మీ లోపల మనసుకు సంబంధించినవి. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం, ఆ బాధనంతా గుండెల్లోనే దాచుకోవడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినిందనేది నగ్న సత్యం అండి. కానీ ఆగస్టు 13 తర్వాత మీలో ఒక సరికొత్త అవగాహన అనేది వస్తుంది. ఎవరో వచ్చి చెబితే కాదండి, సాక్షాత్తు మీ శరీర తత్వమే మీతో నేరుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి లేదంటే తలనొప్పి వచ్చినప్పటికీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ చిన్న అప్రమత్తతే భవిష్యత్తులో మీ మీదకు వచ్చే పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి కూడా మిమ్మల్ని పూర్తిగా కాపాడబోతుంది. మీ శరీరాన్ని ఎప్పుడు కూడా ఫిట్గా ఉంచుకోవడానికి అంటే ముందుగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని మీరు స్పష్టంగా గ్రహిస్తారు. ఈ సమయంలో మీకు మందుల కన్నా కూడా మౌనం, ప్రశాంతత మరియు కొంత స్వీయ సమయం అత్యంత అవసరం. మీ మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో మీ శరీరం కూడా అంతకంటే బలపడి మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది. ఇది ఎలాంటి ఒంటరితనం కాదండి, మీ ఆత్మకు దొరికిన గొప్ప విశ్రాంతి. మరో గొప్ప అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈ కాలంలో మీరు కొన్ని వింతైన మరియు అద్భుతమైన దివ్య అనుభూతులను పొందుతారు. మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు. ఇదంతా ఆ దైవం నడిపిస్తున్న లీల అనే బలమైన నమ్మకం మీ మనసులో పుడుతుంది. మీరు ఏదైనా ఒక విషయం గురించి మనసులో ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అదే మాట మీకు ఎక్కడో ఒక చోట బయట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఒక వ్యక్తిని మనసులో గుర్తు చేసుకోగానే సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఎదురుపడటం లేదా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సాక్షాత్తు దైవక సంకేతాలు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ తేదీల తర్వాత మీ కళల ద్వారా కొన్ని అత్యంత రహస్యమైన సంకేతాలు కూడా అందుతాయి. కళలో పెద్ద పెద్ద దేవాలయాలు కనిపించడం, ప్రకాశవంతమైన వెలుగుతున్న దీపం లేదంటే సూర్యుడు కనిపించడం వంటివి జరిగితే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా సాక్షాత్తు ఆ దైవమే మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. మీరు అనుకోకుండా చూసే ఒక చిన్న వీడియో, చదివిన ఒక మంచి పుస్తకం లేదా కలిసే ఒక కొత్త వ్యక్తి మీ మొత్తం జీవిత దిశను పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఈ దివ్య సంకేతాలను స్పష్టంగా గుర్తించి మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మొదలు పెట్టండి. అదే మీకు ఎప్పుడు సరైన మార్గాన్ని చూపుతుంది. ఈ కాలంలో మీలో ఆధ్యాత్మిక శక్తి పూర్తిగా మేల్కొనే అద్భుతమైన క్షణం ఆసన్నమవుతుంది. ఇంతకాలం మీరు దైవాన్ని ఏదో ఒకటి అడుగుతూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆ దైవమే మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే అకస్మాత్తుగా శివుడి నామస్మరణ లేదంటే దైవనామం గుర్తుకు రావడం, రోజు కాసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చోవాలనిపించడం, జీవితంపై ఒక లోతైన తాత్విక ఆలోచన రావడం వంటివి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మేలుకొలుపుకు స్పష్టమైన లక్షణాలండి. ఇది ప్రతి ఒక్కరికి లభించే సామాన్యమైన దశ కాదు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆత్మశక్తి అత్యంత బలంగా వికసిస్తుంది. మీరు కోరుకున్న దానికన్నా సరిగ్గా మీకు ఏది ఏ సమయంలో అవసరమో అదే మీ జీవితంలోనికి వచ్చి చేరుతుంది. కుంభరాశి వారికి దైవ అనుగ్రహం అంటే అనుగ్రహించే అత్యంత గొప్ప వరం వాక్శుద్ధి అండి. ఇకపై మీ మాటకు ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రభావం ఉంటుంది. మీరు నోటితో ఏది గట్టిగా కోరుకుంటారో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దానినే వాక్శుద్ధి అంటారు. కానీ ఇప్పటి వరకు మీరు ఈ అపారమైన శక్తిని పూర్తిగా గుర్తించలేదు, సరికదా, ఉపయోగించుకోలేకపోయారు కూడాను. అయితే ఈ ఆగస్టు 13 తర్వాత మీ మాటల్లో ఒక గంభీరమైన స్పష్టత అనేది వస్తుంది. మీరు దేని గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నారో, దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అన్ని మీ జీవితంలోనికి అవే వాటంతటా అవే రావటం అనేది మొదలవుతాయి. అందుకే ఈ కాలంలో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడండి. ఎప్పుడు కూడా మంచిని గట్టిగా ఆలోచించండి. ఈ తేదీల తర్వాత మీలో నిగూఢంగా దాగి ఉన్న అద్భుతమైన శక్తి పూర్తిగా మేల్కొనబడుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికైతే భయపడ్డారో ఆ భయమై నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదే నిజమే తీరుతుంది. ఈ మనసులో గందరగోళం పూర్తిగా తగ్గిపోయి ఒక స్పష్టమైన దిశ అనేది ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది ఈ విషయంలో మీకు పూర్తిగా పరిపూర్ణమైన క్లారిటీ అనేది వస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో అత్యంత వేగంగా
వేగంగా పనిచేయడం మొదలుపెట్టిందనటానికి ఇదే అతిపెద్ద సంకేతం. మీ మాటల్లో ఒక సరికొత్త నమ్మకం కనిపిస్తుంది. అది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే అద్భుతమైన అవకాశాలను మీ ముందుకు తీసుకువస్తుంది. నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం మార్చుకోగలను అనే బలమైన ఆత్మవిశ్వాసం పూర్తిగా మీ సొంతమవుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం. ఏదైనా మంచి అవకాశం రాగానే ఆవేశంతో వెంటనే ఓకే చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలని లేదు. ఒకరోజు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండవది గుడ్డిగా నమ్మడం. గతంలో మిమ్మల్ని ఎన్నోసార్లు ముంచిన ఆ గుడ్డి నమ్మకమే ఈ ఆగస్టు నెలలో కూడా కొత్తగా పరిచయమైన వారిని లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మితే మళ్ళీ అదే తప్పు పునరావృతం అవుతుందండి. ఇక మూడవది వచ్చేసి నిరుత్సాహం. ఇక నా వల్ల ఏమవుతుందిలే, నా తలరాత ఇంతే అనే నిరాశపూరిత ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరమైనవి. మీలో సాక్షాత్తు ఆ దైవం నింపిన అపారమైన శక్తిని మీరే నమ్మకపోతే దైవం మీకు ఇస్తున్న సువర్ణ అవకాశాలను కూడా మీ చేతులారా మీరే చేజార్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ కాలంలో మీ మనసును గ్రహ బలాన్ని ఎప్పుడు కూడా స్థిరంగా ఉంచుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక సాధనలు మీకు ఎంతైనా అవసరమండి. కుంభరాశి వారు ప్రతిరోజు ఈ శక్తివంతమైన శివశ్లోకాన్ని పఠించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు కనీసం 5 నిమిషాలైనా సరే నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి. ప్రతి ఆదివారం సూర్య భగవానునికి ఆర్ఘ్యం వదలండి. దీనివల్ల మీకు అపారమైన మానసిక బలం, శరీరానికి కొత్త ఉత్సాహము లభిస్తాయి. అలాగే ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం లేదంటే కనీసం ఒక పసుపు కొమ్మునైనా సరే మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీ గురుబలం విపరీతంగా పెరిగి మీ పనుల్లో వచ్చే సమస్త ఆటంకాలు తొలగిపోతాయి. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి మనసులో గుర్తు చేసుకుని మీకు ఏదైతే బాధ కలిగించిందో ఆ విషయాల భారమంతా అక్కడే వదిలేసి ప్రశాంతంగా నిద్రపోండి. ఎందుకంటే గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను మోసుకుంటూ ముందుకు వెళ్ళలేమండి. ఇక చివరగా ముఖ్యమైన మాట అండి, ఈ సందేశం ప్రతి ఒక్క కుంభరాశి వారికి మాత్రమే కాదండి. ఎవరైతే జీవితంలో అన్నీ కోల్పోయి ఇంకా ఏదో సాధించాలని గట్టిగా పోరాడాలని అపారమైన ఆశతో ఉన్నారో, ఎవరైతే తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక లోపల కుమిలిపోతూ ఉన్నారో, ఎవరైతే ఇన్నాళ్ళు కేవలం ఇతరుల కోసం బ్రతికి ఇకపై తమ కోసం తాము ఏదైనా గొప్పగా చేయాలనుకుంటున్నారో, కేవలం అటువంటి పట్టుదల కలిగిన వారి కుంభరాశి వారికి మాత్రమే ఈ ప్రత్యేక సందేశం అండి. ఈ ఆగస్టు 13 తేదీ నుంచి కూడా మీ జీవితంలో రాబోయే మహామార్పుతో మీరు మొదటిసారిగా మీ గురించి, మీ భవిష్యత్తు గురించి పూర్తిగా ఆలోచించడం మొదలు పెట్టబోతున్నారు. ఈ రాతను, మీ విధిని మీ చేతులతో మీరే పూర్తిగా మార్చేసుకోబోతున్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి అపారమైన దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.